నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. 2026 ఫిబ్రవరి నెల అనేది మనకి వివాహాలకి ఎంతో విశేషమైన మాసంగా చెప్పబడుతుంది. అయితే పెళ్లిళ్ళు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఏమిటి, గృహ ప్రవేశాలు ఏ రోజుల్లో చేయాలి, అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి, సీమంతాలకి, వీటన్నింటికి కూడా మంచి శుభముహూర్తాలు అన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మనకి ఫిబ్రవరి నెలలో 28 రోజులు అయితే ఉన్నాయండి. దాంట్లో 17వ తేదీ వరకు మనకి మాఘమాసం అనేది నడుస్తుంది. ఆ తర్వాత 18వ తేదీ నుండి ఫాల్గుణ మాసం వస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 2025 నవంబర్ 30వ తేదీన ఏర్పడిన శుక్రమౌఢ్యమి ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ శుక్రమూఢం అనేది నడుస్తుంది. ఈ మౌఢ్యమి ఉన్నటువంటి 13 రోజులు కూడా పెళ్లిళ్ళు కానీ, నిశ్చితార్థాలు కానీ, గృహ ప్రవేశాలు కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి శుభకార్యాలు ఏమీ కూడా చేయకూడదు. అయితే ఈ 13 రోజులు ఏమేమి పనులు చేయాలి, వేటికి శుభముహూర్తాలు ఉన్నాయి, 13వ తేదీ తర్వాత గృహ ప్రవేశాలకి, పెళ్లిళ్ళకి, నిశ్చితార్థాలకి అన్నింటికి కూడా శుభముహూర్తాలు అనేవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అన్నీ కూడా పంచాంగంలో ఉన్నటువంటి విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. మీ శుభకార్యాలకి మంచి రోజుల్ని ఫిక్స్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, సెలవులు అన్నీ కూడా నేను ముందుగానే వీడియో చేసి పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఈ వీడియో చివరిలో వస్తుంది చూడండి. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం, పౌర్ణమి, పుష్యమి నక్షత్రం. ఈ రోజు చిన్నపిల్లల్ని ఊయిల్లో వేయడం, అన్నప్రాసన చేయించడం లాంటివి చాలా మంచిది. అలాగే సీమంతాలకి కూడా చాలా అనువైన రోజు. అలాగే అద్దె ఇల్లు మారటానికి కూడా చాలా మంచి రోజు అండి. ఇంకా ఈ రోజు వ్యాపారాలు, వాహనాలు కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు కూడా ఈ రోజు చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 2 సోమవారం, పాడ్యమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి అనువైన రోజు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీన మంగళవారం, విద్య తిథి, మకా నక్షత్రం. ఈ రోజు కూడా ఆపరేషన్స్ చేయించుకోవడానికి అనువైన రోజుగా ఉందండి. ఇంకా ఫిబ్రవరి 5 గురువారం, చవితి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు చిన్నపిల్లల్ని ఉయ్యిల్లో వేయించడం, అన్నప్రాసన చేయించడం, సీమంతం చేయించుకోవడం, ఇంకా వ్యాపారం, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెళ్లి చూపులు, అద్దె ఇల్లు మారుటకు అనువైన రోజు. ఫిబ్రవరి 6 శుక్రవారం, పంచమి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు కూడా పిల్లల్ని ఉయ్యాల్లో వేయడం, అన్నప్రాసన చేయించడం, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు అనువైన రోజు. ఫిబ్రవరి 7 శనివారం, షష్ఠి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి అనువైన రోజు అండి. ఫిబ్రవరి 8 ఆదివారం, సప్తమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు అన్నప్రాసన, పిల్లల్ని ఉయ్యుల్లో వేయడం, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు అనువైన రోజు. ఈరోజు వాహనాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 9 సోమవారం, అష్టమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 10 మంగళవారం, అష్టమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా ఆపరేషన్స్కి అనువైన రోజు అండి. ఇంకా ఫిబ్రవరి 11 బుధవారం, నవమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు చిన్నపిల్లల్ని ఉయ్యిల్లో వేయొచ్చండి. అలాగే అన్నప్రాసన లాంటివి కూడా చేయవచ్చు. సీమంతం, అద్దెలు మారుటకు అనువైన రోజు. ఇంకా ఫిబ్రవరి 12 గురువారం, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్కి మాత్రమే అనుకూలమైన రోజు. ఇంతవరకు కూడా మనకి శుక్రమూఢం అనేది నడుస్తుందండి. ఈ శుక్రమూఢంలో మనం కొత్త వ్యాపారాలు అనేవి ప్రారంభించము. అలాగే నూతన గృహ ప్రవేశాలు కూడా చేయము. అయితే అద్దెల్లో మారడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే పంచాంగంలో ఈ శుభముహూర్తాలు అయితే చెప్పబడ్డాయి. మీరు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ రోజుల్లో చేసుకోవచ్చండి. లేదు అంటే మనకి ఈ మోడమి అయిపోయిన తర్వాత నుంచి మంచి రోజులు అనేవి ఉన్నాయి. అవి కూడా తెలియజేస్తాను. మీరు ఆ రోజుల్లో కూడా మీరు గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారం ప్రారంభించడం లాంటివి శుభకార్యాలు అనేవి చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19 గురువారం, విద్య తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు పెళ్లి చూపులకి, అలాగే నూతన వ్యాపారం ప్రారంభించడానికి, నూతన వాహనాలు ప్రారంభించడానికి అనువైన రోజు. ఇంకా వివాహానికి, గృహారంభానికి, గృహ ప్రవేశాలకి, బోరింగ్ వేయడానికి అనుకూలమైన రోజు. ఫిబ్రవరి 20 శుక్రవారం, తదియ తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు వివాహానికి, ఉపనయనానికి, గృహారంభానికి, గృహ ప్రవేశానికి శుభకరమైన రోజు. ఈరోజు దేవత ప్రతిష్టలు లాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించడం, నామకరణం లాంటివి చేయించడం మంచిది. అలాగే గర్భధానానికి, బోరింగ్ వేయించడానికి కూడా అనుకూలమైన రోజు. ఇంకా ఫిబ్రవరి 21 శనివారం, చవితి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, ఉపనయనానికి, గృహారంభానికి, గృహ ప్రవేశానికి, దేవత
దేవతా ప్రతిష్ఠ చేసుకోవడానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, బోరింగ్ వేయించడానికి కూడా అనుకూలమైన రోజుగా ఉందండి. ఇంకా ఫిబ్రవరి 22 ఆదివారం పంచమి తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజు కూడా వివాహానికి, ఉపనయనానికి, గృహారంభానికి, గృహ ప్రవేశానికి, దేవతా ప్రతిష్ఠకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, అలాగే బోరింగ్ వేయించడానికి, వ్యవసాయ పనులకి అనుకూలమైన రోజు. ఫిబ్రవరి 23 సోమవారం షష్ఠి తిథి, భరణి నక్షత్రం. ఈ రోజు ఆపరేషన్స్కి మాత్రమే అనుకూలమైన రోజు. ఫిబ్రవరి 24 మంగళవారం సప్తమి తిథి, కృత్తిక నక్షత్రం. ఈ రోజు కూడా ఆపరేషన్స్కి, అలాగే వివాహానికి, గృహారంభానికి, గృహ ప్రవేశానికి, బోరింగ్ వేయించడానికి మంచి రోజు. ఫిబ్రవరి 25 బుధవారం నవమి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు వివాహం, గృహారంభం, గృహ ప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠ, నామకరణం, నూతన వాహనాలు ప్రారంభించడం, నూతన వ్యాపారం ప్రారంభించడం, పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం, రిజిస్ట్రేషన్స్, గర్భధారణ, బోరింగ్ వేయించడం లాంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చండి. ఫిబ్రవరి 26 గురువారం దశమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహారంభానికి, గృహ ప్రవేశానికి, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, గర్భధానం లాంటివి ఈరోజు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 శుక్రవారం ఏకాదశి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, గృహారంభం, గృహ ప్రవేశం, దేవతా ప్రతిష్ఠ చేసుకోవడం, ఇంకా నూతన వ్యాపారాలు లేదా నూతన వాహనాలు ప్రారంభించడం, రిజిస్ట్రేషన్స్, పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు, గర్భధానం చేసుకోవడానికి, బోరింగ్ వేయించడానికి ఈరోజు మంచి శుభకరమైన రోజు. ఫిబ్రవరి 28 శనివారం ద్వాదశి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు కూడా ఉపనయనం, గృహారంభం, గృహ ప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన వ్యాపారాలు, వాహనాలు ప్రారంభించడం, పెళ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్, బోరింగ్ లాంటివి వేయించుకోవడానికి ఈరోజు అనువైన రోజు. ఇవేనండి 2026 ఫిబ్రవరి నెలలో శుభముహూర్తాలు. ఈ ముహూర్తాల్లో మీరు అనుకున్న శుభకార్యాలు అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ అందరికీ ఉపయోగపడే మంచి రోజులైతే తెలియజేస్తానండి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రోజు కలిసి వస్తుంది కాబట్టి అది కూడా మనం ఏ శుభకార్యం చేయడానికి తలపెట్టినా సరే అది మన జాతకం పైన, మనం పుట్టిన గడియల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకని మీరు ఏ శుభకార్యం తలపెట్టినా సరే ఆ శుభకార్యానికి మంచి ముహూర్తం అనేది ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం అయితే పెట్టించుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.